వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ ఒక కల్తీ రిక్వైర్మెంట్ బోర్డు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం. ప్రతిస్పందనగా సీఏ కాల్పులు జరిపారు. కూడా ఎత్తు తగ్గించి గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా దాన్ని తయారు చేస్తున్నాం. అన్ని వాగ్దానాలను తుంగలో తొక్కింది బీజేపీ పార్టీ. ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి కూడా గండి కడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ప్రశ్నించాల్సిన ఒక్క పార్టీ కూడా ప్రశ్నించడం లేదు. చంద్రబాబు గారు ప్రశ్నించరు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే ఈ ముగ్గురు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి, ఈ బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు కాబట్టి ఎవ్వరు బీజేపీ పార్టీని మోడీని అనే ధైర్యం చేయరు, అనే సాహసం చేయరు. ఇటీవల కాలంలోనే మొన్న అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు, ఇక మీదట అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి అంటే వాళ్ళ పండ్లు, కూరగాయలు, పాలు, చికెను, ఇలాంటివి, నూనె, ఇలాంటివన్నీ పెద్ద మొత్తంలో ఇండియాలో దిగుమతి చేస్తారట. ఎందుకంటే మోడీ గారు పన్ను 0 చేశారట. దిగుమతి చేసుకోవడానికి మోడీ గారు పన్ను ఎత్తేశారు కాబట్టి పెద్ద ఎత్తున అమెరికాలో ఉత్పత్తి అయిన వ్యవసాయ పంటలైతేనేమి, లేక నూనె అయితేనేమి, పాలైతేనేమి, ఇలాంటి అన్ని ఇండియాకు వస్తే ఇక మన రైతు పండించిన దానికి విలువేముంటుంది? ఎన్ని రకాలుగా రైతుల్ని మోసం చేయాలనో అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది. ఎన్ని రకాలుగా కూలీలనైతేనేమి, పేదలనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి ఎన్ని రకాలుగా మోసం చేయాలో మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మోసం జరుగుతూనే ఉంది. అయినా కూడా ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే మీ ముందుకు వచ్చింది. మేమొక్కరం కొట్లాడితే సరిపోదు. ఉపాధి హామీ బ్రతకాలన్నా, లేక బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, లేక రాజధానికి నిధులు రావాలన్నా, పోలవరం కావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా, ఇది ఏవి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాల అధికారంలో ఉంది, చూసాము, ఏమీ చేయలేదు. కాబట్టి చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమైతే. కానీ ఇక్కడ ఒక్కదాన్ని నేను గొంతు చించుకొని అరుస్తే ఏమీ కాదు. మీ అందరిలో కూడా చైతన్యం రావాలి, మీ అందరూ కూడా కోరుకోవాలి, మీ అందరిలో కూడా మార్పు రావాలి. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. మరొక్కసారి ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జిల్లాలో కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా NDPS కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2, A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూజ్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15, 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకిలోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలర్ట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము, చూడడము, అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్లో
వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సి వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళు తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకుని వచ్చి రావడం జరిగింది. సరే, అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అందించుమించు మనం అనుకుంటాం, ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు, కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకని కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం, అలా తయారు చేసి దాన్ని కూడా మహాప్రసాదంలాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు. కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడు వచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి, ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానికి సబ్స్టేషన్ కట్టి 4 నెలలు రికార్డు స్థాయిలో కట్టేటివే కాదు, ప్రారంభించడం కూడా జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్ని చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాము. అది తొందరలో అన్ని పూర్తయిపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఆర్డీఎస్ఎస్ ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ చేస్తున్నాము. దాదాపు ఒక యుద్ధలూరులోనే దాదాపు 90 కోట్లు పెట్టాము. ఇప్పటికి 75 కోట్ల రూపాయల పనులు అయిపోయి మిగతా కూడా కంప్లీట్ చేయమన్నాం. ప్రకాశం జిల్లాలో 650 కోట్ల రూపాయలతోటి ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ ఆర్డీఎస్ఎస్ ద్వారా చేస్తున్నాం. వాటన్నిటి కూడా 65 నుంచి 68% వరకు పనులు పూర్తయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి పూర్తి చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో టూ అప్ నుంచి టూ డౌన్ చేసుకొచ్చాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గిద్దలూరుకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, అట్లానే 220 kV అన్ని ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం, భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ, మార్కాపురంలో కానీ రిలయన్స్ సంస్థ వచ్చింది, బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకేనా? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.